తీన్మార్ మల్లన్న పుట్టినరోజు సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రక్తదాన శిబిరం అలాగే వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, తీన్మార్ మల్లన్న పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? అన్న, నా పేరు రవి, మహబూబ్నగర్ జిల్లా తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడిని. తీన్మార్ మల్లన్న గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం మా టీం తరఫు నుంచి అందరికీ. ఇంకోటి ఏంటంటే, తీన్మార్ మల్లన్న ఈరోజు ప్రశ్నించే గొంతుకగా మారి ఎంతోమంది పేద ప్రజలకు అండగా నిలబడి తీన్మార్ మల్లన్న ఈరోజు పోరాటాలు చేస్తూనే ఉన్నాడు. తీన్మార్ మల్లన్న బర్త్డే సందర్భంగా పేద ప్రజలకు మేము ఒకటే అనుకున్నాం, మా టీం తరఫున పేద ప్రజలకు ప్రతి బర్త్డేకు మేము ఇక్కడ బ్లడ్ బ్యాంక్లో పోయినసారి కూడా ఇక్కడ మహబూబ్ నగర్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్లో మేము 50 మందితో బ్లడ్ డొనేట్ చేసాం. అదేవిధంగా ఈరోజు బర్త్డేకి కూడా తీన్మార్ మల్లన్న గారి బర్త్డే జ్ఞాపకార్థం మా టీం మెంబర్స్ ఏదో రకంగా పేద ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో మేము మా టీం మెంబర్స్ అందరు కలిసి ఈరోజు గవర్నమెంట్ ఆసుపత్రిలో మేము బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఉద్దేశంతో పేద ప్రజలకు ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా తీన్మార్ మల్లన్న టీం ఏదో రకంగా సాయం చేస్తాము, పేద ప్రజలకు అండగా ఉంటాము. తీన్మార్ మల్లన్న గారి బర్త్డే సందర్భంగా మా టీం సభ్యులు అందరము ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అయితే ముఖ్యంగా గత కొంతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ ఏ విధంగా న్యాయం చేయగలుగుతుంది? తప్పకుండా అది అందరికి తెలిసిన విషయమే. తీన్మార్ మల్లన్న ప్రజా గొంతుకగా మారి గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అంచేయాలని చెప్పి ఒక్కడే తీన్మార్ మల్లన్న పోరాటం చేసిండు. ఏ ప్రతిపక్షం లేకుండా కూడా ఒక ప్రతిపక్షంగా మారి తీన్మార్ మల్లన్న ఏ విధంగా ప్రభుత్వాన్ని కాంగ్రెస్కి సపోర్ట్ చేసిండు అది అందరికి తెలిసిన విషయమే. కాబట్టి పోయినసారి ఎమ్మెల్యే ఇస్తా అని చెప్పారు, ఇవ్వలేదు. కానీ ఈసారి ఎమ్మెల్సీ ఆర్ ఎంపీగా ఖచ్చితంగా మల్లన్న గారి సేవలు గుర్తించి ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తుందని చెప్పి మా తీన్మార్ మల్లన్న టీం మేము ఆశిస్తున్నాం అన్న. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం అన్న. అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్లో కూడా ఆయనకు సముచిత స్థానం లభిస్తుందని భావిస్తున్నారా? తప్పకుండా అన్న, తప్పకుండా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గారికి, ఎందుకంటే తీన్మార్ మల్లన్న గారు ఏ విధంగా సపోర్ట్ చేసిండు కాంగ్రెస్కు అనేది ప్రజలు అందరూ చూసిరన్న, ప్రతి ఒక్కరు. కాబట్టి ఈసారి ఎంపీ ఎలక్షన్లలో మల్లన్న గారికి ఖచ్చితంగా సముచిత న్యాయం ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా, రేవంత్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి, మానవతావాది. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గారి సేవలు ఆయన గుర్తిస్తాడు అన్న దృష్టిలో ఉంది. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గారికి సముచిత ఛానం కనిపిస్తాడని చెప్పి మేము మామూలు టీం నుంచి ఆశిస్తున్నాం అన్న. అయితే ఆయన బర్త్డే సందర్భంగా ఆయన స్ఫూర్తిని మీరు ఎలా కొనసాగిస్తారు ఇక్కడ మహబూబ్ నగర్ మండలంలో? తప్పకుండా అన్న, మేము ఇప్పటి నుంచి కాదు, ప్రతిసారి తీన్మార్ మల్లన్న బర్త్డేకు ఏ విధంగానైనా సరే మా టీం తరఫు నుంచి ఏదో రకంగా ప్రోగ్రామ్ చేయడం, పేద ప్రజల కోసం అనడం కోసం మేము చేస్తాం. ఎందుకంటే తీన్మార్ మల్లన్న టీము గత కొన్ని సంవత్సరాలుగా ఏ విధంగా పోరాటం చేస్తుందో, ప్రజా సమస్యలపై కొట్లాడుతున్నామో అది అందరికి తెలుసనా. కాబట్టి ఈసారి కాదు, ప్రతిసారి తీన్మార్ మల్లన్న బర్త్డేకు ఏదో రకంగా మాకు తోచినంత సాయం మేము పేద ప్రజల కోసం ప్రతిసారి చేస్తూనే ఉంటాం. పేద ప్రజలకు అండగా త్వరలో తీన్మార్ మల్లన్న టీం ఆఫీస్ కూడా త్వరలో మహబూబ్నగర్లో ఓపెన్ చేస్తాం. పేద ప్రజలకు ఎటువంటి ఏ సమస్య వచ్చినా కూడా మా వంతుగా మేము కొట్లాడతామన్నా, వాళ్ళ తరఫున ఉంటామన్నా ఎప్పటికీ. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న టీం అనేది పేద ప్రజలకు అండగా వాళ్ళకు నిత్యం అందుబాటులో ఉండి వాళ్ళకు సేవా కార్యక్రమాలు చేస్తారని తెలియజేస్తా ఉన్నారు.